రేపటి నుంచే భూభారతి ప్రారంభం కాబోతా ఉంది. రేపటి నుంచి భూభారతి 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిశీలన. 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా లోగో. 6 నెలల పాటు ప్రతిరోజు సమీక్ష. ప్రతి మండలంలో సదస్సులు నిర్వహించాలి. భూభారత్పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రేపు శిల్పకళా వేదికలో పోర్టల్ ప్రారంభం. అత్యంత పేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు. కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక. అనర్హులు దక్కించుకుంటే రద్దు చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు ఇవి. భూభారతికి సంబంధించినటువంటి సమీక్షలో ఇక్కడ శ్రీధర్ బాబుని చూడొచ్చు, అలాగే భూమి సునీల్ను చూడొచ్చు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిని ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి ఒక రివ్యూ మీటింగ్లో మొత్తానికైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. రేపు దానికి సంబంధించినటువంటి పోర్టల్ విడుదల కాబోతా ఉంది. 3 మండలాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి అమలు అయితే జరగబోతా ఉందంట. భూభారతి లోగో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎంత గొప్ప టెక్నాలజీ అయినా ప్రజలకు కనిపించదని, ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ పరిపాలనలో భాగంగా ఈ నెల 14న భూభారతి చట్టం 2025తో పాటు అమలు మార్గదర్శకాలను ప్రభుత్వం అమల్లోకి తేలింది. ప్రజల నుంచి విజ్ఞప్తుల స్వీకరణ, పరిష్కార ప్రక్రియను 3 దఫాలుగా చేయబోతూ ఉన్నారంట. మొత్తం మీద ఇది గొప్ప పరిణామమే అని చెప్పుకోవచ్చు. ధరణితో వచ్చినటువంటి సమస్యలన్నింటికి కూడా ఈ యొక్క భూభారతి అనేది రూపుమాపుతుంది అనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. ఒకవేళ భూభారతి కనుక అట్లనే ఉన్నట్టు ఏది ఉంటే ప్రజల నుంచి మాత్రము పాజిటివ్ సైనే వస్తుంది. ఎందుకంటే ఊళ్ళో ధరణి వలన వాళ్ళకు సంబంధించినటువంటి భూములను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క విషయంలో మాత్రము ప్రభుత్వం ఒకవేళ కరెక్ట్ అయినటువంటి నిర్ణయం తీసుకుంటే అది ఉపయోగకరమైనటువంటి విషయంగానే ఉంటుంది. 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీల సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా భూభారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. శనివారం భూభారతి చట్టం 2025తో పాటు మార్గదర్శకాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు 10 రకాల లోగోలు ప్రదర్శించగా సీఎం సున్నితంగా తిరస్కరించారు. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా లోగోకు శనివారం రాత్రికల్లా తుది రూపు కల్పించి ఆదివారం తనకు అందజేయాలన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. భూభారతిని ప్రారంభించడమే కాకుండా 6 నెలల పాటు నిశ్చితంగా గమనించాలని, రోజువారీ సమీక్ష చేసి సంస్కరిస్తేనే భూభారతి ఫలాలు ప్రజలకు అందుతాయని అన్నారు. విజ్ఞప్తులను ఆన్లైన్లో కాకుండా నేరుగా మండల కార్యాలయాల్లో స్వీకరించడం, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే అంశాన్ని ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో అమలు చేయాలని నిర్దేశించారు. భూభారతిపై ప్రజలకు అవగాహన కల్పించాలంట. ఇక్కడ ఒక తప్పుతాడుగు పడ్డట్టే. మీరు ఆన్లైన్లో కాకుండా మండల కార్యాలయాలలో ఒకవేళ స్వీకరించడానికి పెడితే మాత్రము వెనకకెళ్ళి ఏదైతే బెంచ్ కిందకి వెళ్ళి డబ్బులు తీసుకునే కార్యక్రమం కూడా మొదలవుతుంది. అక్కడ అవినీతికి ఇక్కడనే రూపం దాల్చుతుంది అన్నట్టు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచించాల్సిందే. అవసరమైతే ఆన్లైన్లో అప్లై చేసుకునే విధంగా ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఎవరికి కూడా ఇల్లిటరేట్ పీపుల్ ఉంటారు కాబట్టి, ఇల్లిటరేట్ ఫార్మర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా మండల కార్యాలయాలలో దరఖాస్తుల స్వీకరణ పెడితే మాత్రం ఖచ్చితంగా అవినీతికి మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అవినీతికి ఊతం చేసినట్టు అవుతుంది. భూభారత్పై ప్రజలకు అవగాహన కల్పించాలి. భూభారతి చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా భూభారతి పోర్టల్ ఉండాలని అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టులో ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నారు. ప్రజలు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో పోర్టల్ ఉండాలన్నారు. వెబ్సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. కాగా 2 గంటలకు పైగా జరిగిన సమీక్షలో భూభారతి కార్యాచరణ మార్గదర్శకాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు శేషాద్రి చంద్రశేఖర్ రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, సీసీఎల్ఏ కార్యదర్శి మకరంద్, అలాగే భూచట్టాల న్యాయ నిపుణులు సునీల్ తదితరులు పాల్గొన్నారు. భూభారతి చట్టాన్ని సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు శిల్పకళా వేదికలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం
సోమవారం సాయంత్రం 5 గంటలకు కొత్త చట్టం అమల్లోకి రానుంది. భూభారతి 2025 చట్టం పోర్టల్ ప్రారంభ ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించారు. ప్రముఖుల బందోబస్తు బాధ్యతలను సైబరాబాద్ కమిషనర్కు అప్పగించారు. ప్రోటోకాల్ ఇతర ఏర్పాట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అప్పగించారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులకే ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నాడంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏది ఏమైనప్పటికీ రెండు రకాల విషయాలలో, ఒకటేమో ఇక్కడ మండల కార్యాలయాలలో ఒకవేళ దరఖాస్తులను స్వీకరిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదులు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను చెప్పుకునేటువంటి అవకాశం ఇస్తే మాత్రము మరొక మారు ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో లంచాలకు సంబంధించినటువంటి విషయంలో తెరలేపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటైతే ఆలోచించాల్సినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి భూభారతి చట్టము ఎట్లా ముందుకు పోతుంది ఏంది అనేది మాత్రము చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎస్